4 భాషల్లో దాదాపుగా 200 సినిమాల్లో నటించిన గ్లామర్కి దూరంగా నటనకి పరిధి ఉన్న పాత్రలను మాత్రమే పోషించిన హీరోయిన్ శోభన. ఇప్పటికీ శోభనకి పెళ్లి కాలేదు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన శోభన వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉండిపోయారు. 2001వ సంవత్సరంలో ఓ పాపను దత్తత తీసుకొని అనంత నారాయణి అని నామకరణం చేసుకొని పెంచుకుంటుంది. అలాంటి శోభన త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు తనకి స్నేహితుడిగా మెలిగిన వ్యక్తినే శోభన పెళ్లి చేసుకోబోతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. అలాగే శోభన నుండి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2013లో ధీరా అనే తమిళ సినిమాలో చివరిగా నటించిన పద్మశ్రీ శోభన కుమారి నుండి శ్రీమతి అవుతుందో లేదో చూడాలి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.